పై దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. కాలికి గాయమైతే వెల్లంపల్లి కంటికి కట్టుకట్టుకున్నారన్న బోండా ఉమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ వెల్లంపల్లి అనే వాడికి కాలుకి రాయి తగిలితే సీఎం రాయి, తలకు తగిలిన రాయి వీడు కన్ను కట్టాడు. కాలుకి దెబ్బ తగిలితే కన్ను కట్టినోడు కూడా ప్రపంచంలో ఎవడు లేడు, వెల్లంపల్లి ఒకడే. నేను అడుగుతా ఉన్నా వెల్లంపల్లిని, నీ కాలుకు మీద రాయి పడింది, కన్నుకి ఎలా కట్టావు? నువ్వు రా మీడియా సమక్షంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి నీ కన్ను ఓపెన్ చేసి టెస్ట్ చేద్దాం, ఎంత పెద్ద గాయమైందో, ఎంత పెద్ద లోతుకైందో. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కన్ను పూర్తిగా మూసుకుపోయింది. నేను చూశాను నా కళ్ళతో కూడా. నన్ను కూడా ఎల్వి ప్రసాద్కి రమ్మంటే వస్తాను, అది వేరే విషయం. కానీ కన్ను పూర్తిగా మూసుకుపోయి ఘటన జరిగిన వెంటనే నీరు గారుతున్నటువంటి పరిస్థితి నుంచి అతను కార్నియా దెబ్బతిని కట్టుకట్టితే దాన్ని కూడా హేళనగా చేసి మాట్లాడి చివరికి ఏంటి కాలుకు తగిలితే కన్ను కట్టుకట్టాడని మాట్లాడుతున్నాడు ఆ మహానుభావుడు. కన్ను స్పష్టంగా దెబ్బతినే కెమెరాలకు కనపడుతున్నా కూడా ఇంత హేళన చేసేటటువంటి స్థితిలో మీరు ఉంటే మీరు మనసా లేకపోతే హృదయమా లేకపోతే గుండెరాయిలు పెట్టుకుని రాళ్ల బండలు పెట్టుకుని కూర్చున్నారని నాకు అర్థం కావటం లేదు.